శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు రాధాష్టమి అండి. భాద్రపద శుద్ధ అష్టమి రోజు రాధాదేవి ఒక పద్మము నుంచి ఆవిర్భవించింది అంట. సీతాదేవి ఎలా అయితే నాగటిచాలుకు పైకి వచ్చిందో అలా పద్మావతి ఎలా బయటకు వచ్చిందో అదేవిధంగా రావల్ అనే ప్రాంతంలో, బృందావనం దగ్గరున్న రావల్ అనే ప్రాంతంలో రాధాదేవి ఒక పద్మము నుంచి బయటకు వచ్చి వృషభానుడు కీర్తిమతి అనే దంపతులకు దొరికిందంట. ఆమెనే రాధగా దగ్గర తీశారు. ఈరోజు రాధాదేవి ఆవిర్భవించిన రోజు. ఆ తల్లి ఎలా ఆవిర్భవించిందని ఒక్కసారి చిన్న మాటలో చెప్పుకుందామండి. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ఆఖరిలో ధన్వంతరి వచ్చి అమృతాన్ని ఇచ్చినప్పుడు రాక్షసులు అమృతాన్ని తీసుకొని పరిగెత్తడం మొదలుపెట్టారు. దేవతలకు అమృతాన్ని ఇప్పించడానికి, రాక్షసులను మోహింపజేయడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చారు. మోహిని అవతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువుని చూసి దేవతలు, రాక్షసులు సాక్షాత్తుగా పరమశివుడే తర్వాత మోహించాడని భాగవతంలో చెప్పబడింది. అంతటి అందంతో ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడు అనుకున్నాడంట, కామమే లేకుండా, మోహించకుండా ఇంతటి అందమైన కూతురు నాకుంటే నేను ఆ పరబ్రహ్మకు ఈ కూతుర్ని కన్యాదానం చేసి తరించిపోతాను కదా అనుకున్నాడంట. ఈ భావనకు సంతోషపడిపోయిన మోహిని కోటి మోహినిల అందంతో, సౌందర్యంతో, లాలిత్యంతో ఈ భానుడే వృషభానుడుగా వ్రజభూమిలో పుడితే ఆయనకు దొరికింది పద్మంలో. ఆ తల్లే రాధాదేవి. ఎవరైతే ఈ అష్టమి రోజు రాధాదేవి గురించి 2 మాటలు విన్నా, శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ఇష్టమైన గోసేవ చేసిన, రాధా 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 అంటూ రాధా నామస్మరణ చేసిన ఆ తల్లి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందొచ్చు. అదేవిధంగా ప్రేమానంద మహారాజు గారు 28 రాధా నామాలను చెప్పారండి. ఆ నామాలను ఒక్కసారి మనం తెలుసుకుందాము. రాధా రాసేశ్వరి రమ్య కృష్ణ మంత్రాధిదేవత సర్వాధ్య సర్వవంద్య బృందావన విహారిణి బృందారాధ్య రమ అశేష గోపీమండల పూజిత సత్య సత్యపర సత్యభామ శ్రీకృష్ణవల్లభ వృషభానుసుత గోపీ మూల ప్రకృతి ఈశ్వరి గాంధర్వారాధిక రమ్య రుక్మిణి పరమేశ్వరి పరాత్పరతరా పూర్ణ పూర్ణచంద్ర నిభానన భుక్తి ముక్తి ప్రదాదేవి భవ వ్యాధి వినాశిని అని ఈ 28 నామాలు అత్యంత శక్తివంతమైనది. ఒక్కసారి విన్నా చాలు రాధాదేవి అనుగ్రహం కలుగుతుంది. జయ శ్రీరామ్.